ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోటా అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి. దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చినటువంటి కథనం, అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు, 2020 జనవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలల్లో అంతకుముందు 10 ఏళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయి అనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారే అక్రమ రవాణా చేస్తానంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం, ఒక అభూత కల్పన చేస్తున్నాడు. దీనికి కూడా ఒక విషయం చెప్తావేనండి. ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి, అయా ఒక నేపాల్లోనే కాదు, దుబాయ్లోను, మలేషియాలోను, శ్రీలంకలోను, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర. కాబట్టి దయచేసి సుమారుగా 8,000 టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ 8,000 టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, తద్వారా దాన్ని సుమారుగా 4-5 వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు, ఏదో అదృష్టం బాగుండి పాపం మంత్రి కూడా, ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. కాబట్టి కాస్త నోట్ ఫైల్స్ ఎలా చదువుకోవాలి, ఫైల్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయో వాటన్నిటి మీద మీరు దృష్టి సారించి అధికారుల్ని వారి గురించి సరైనటువంటి జవాబు రాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇది ఒకసారి మాట్లాడేస్తే ప్రజా జీవితంలో రీటేక్కి అవకాశం ఉండదు. కాబట్టి నేపాలు, రెడ్ శాండిల్, ఎర్రచందనం మీద మీరు మాట్లాడినటువంటి అసత్యాలు, చేసినటువంటి అభూత కల్పనలకు సాక్ష్యాధారాలతో మీ ముందే మేము చూపించాం. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇటువంటి అసత్యాలను, అభూత కల్పనలను చేయకుండా, వ్యక్తిత్వ హననం చేయకుండా మా నాయకుల పైన దయ ఉంచి ప్రజా తీర్పుని అనుసరించి పరిపాలన మీద దృష్టి పెట్టాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కోరుతున్నాం.